హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికైనా డౌట్స్ అనిపించినా, ఏదైనా ప్రాబ్లం అనిపించినా మెసేజ్ చేయండి, రెస్పాన్స్ అవుతాం. ఇక్కడ కనిపిస్తున్న సైట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో మౌలాలీలో అండి. సో సార్ వాళ్ళు కూడా సేమ్ మనకి యూట్యూబ్ ద్వారానే అప్రోచ్ అయ్యారు. మనమైతే ఇక్కడ వరకు వెళ్ళింది లేదు, ఈ సైట్ని ఒక్కసారి కూడా విజిట్ చేసింది లేదనమాట. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళే మొత్తం చేసేసారు, మన బ్రదర్ వాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళకి రస్ట్ ఫామ్ అయ్యి అలాగే మనకి క్రాక్స్ బిల్డ్ అయ్యి లైట్గా చెమ్మ వస్తుంది అనమాట, డ్యాంపనెస్ వస్తుంది లోపలికి. సో దీన్ని మనం ఏ విధంగా చేసామన్నదే ఈ వీడియో. మీలో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు సొంతంగా చేసి ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇక్కడ చూడండి, మనకి స్లాబ్ మొత్తం ఈ విధంగా క్రాక్సెస్ బిల్డ్ అయ్యాయి అనమాట. క్రాక్స్ మాత్రం మనకి హెవీగా బిల్డ్ అయ్యాయి సార్ వాళ్ళకు. ఇవి ఎలా అంటే మనకి ఎయిర్ క్రాక్స్ అవనివ్వండి, లేదా మనకి శాండ్ సిమెంట్ ఫ్లోరింగ్ లాగినప్పుడు కూడా ఈ క్రాక్స్ అనేవి ఈజీగా బిల్డ్ అవుతాయి. ఎందుకు బిల్డ్ అవుతాయి అంటే ఇక్కడ మనకి హాలో ఎక్కువ ఉంటుంది అనమాట, హాలో సౌండ్. శాండ్ అనేది బాండింగ్ తక్కువ, అంటే ఇప్పుడు స్లాబ్ టు మనం వేసిన ఫ్లోరింగ్ ఏదైతే ఉందో అది బాండింగ్ ఎక్కువ ఉండదు. మీరు కూడా అబ్జర్వేషన్ చేస్తే అది హాలోనే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డుబ్ అనే డొల్ల సౌండ్ అదే ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేసామంటే ఫస్ట్ బఫింగ్ చేసుకున్నాం. బఫింగ్ అయిపోయిన తర్వాత మనం యాజిటీస్గా క్రాక్ ఫిల్లింగ్ ఉంటుంది మంది. సో క్రాక్ ఫిల్లింగ్ చేసుకున్నాం. క్రాక్ ఫిల్లింగ్ వచ్చేసి మనం ఇక్కడ PU సీలెంట్తోనే ఫిల్ చేస్తాం, ఎపాక్సీతో ఫిల్లింగ్ చేయమన్నమాట. కొంతమంది ఎపాక్సీని మళ్ళీ చెప్తున్నా, ఎపాక్సీ లో కంటెంట్ ఫస్ట్ ఎపాక్సీ వేసి దానిపైన సీలెంట్ వేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి అవాయిడ్ చేసి డైరెక్ట్ సీలెంట్ పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మనకి ఎలాంగ్నేషన్ ఉంటుంది అనమాట. సీలెంట్ మనకి ఎలాంగ్నేషన్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు క్రాక్ ఎక్స్పెండ్ అయినప్పుడు దాంతో పాటు మూవింగ్ నేషన్ ఉంటుంది. ఎపాక్సీకి మనకి అవి ఏవి ఉండవు కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి చేయించుకుంటారని ఆశిస్తున్నా. ఇక క్రాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకి టోటల్గా నెక్స్ట్ మనది ఏముంటుందంటే 45 GSM మెష్, అలాగే మనకి పాలిమర్ కోటింగ్. మెష్లో కూడా మనం చాలాసార్లు చెప్పాము కదండి, టైప్ ఆఫ్ మెష్ ఉంటాయని. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది వచ్చేసి ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెష్ అండి. దీన్ని వేసుకున్నామంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని చోట్ల బ్రేక్ అవుతుంది మా మెష్లు అంటుంటారు. వాటిలో ఓన్లీ ఓవెన్ ఫైబర్ మెష్ అయినా బ్రేక్ అనేది అవుతుంది. బట్ దానివల్ల ప్రొటెక్షన్ ఏమి ఉండదండి. నార్మల్గా మనమే ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం పాలిమర్ కోటింగ్ విత్ ఫైబర్ మెష్తో కోటింగ్ చేసుకుంటున్నామండి. మెష్ మనకి ఇక్కడ వచ్చేసి అది 45 GSM వాడుతున్నాం, అండ్ ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెష్. ఇక పాలిమర్ విషయానికి వస్తే మనం ఇక్కడ యూజ్ చేసింది మల్టీక్రేట్ అండి. మల్టీక్రేట్ రేషియో మీ అందరికి తెలుసు అనుకుంటా. అది సింగిల్ కాంపోనెంట్ అండ్ వాటర్ యాడ్మిక్స్ కాదండి. అది సింగిల్ కాంపోనెంట్ని మనం ఏం చేస్తామంటే 3 లీటర్స్కి 4.5 kg సిమెంట్ మిక్స్ చేసి, ఏదో మనకి బ్రష్ మూవింగ్ కోసం ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయం. మనం ఈ విధంగా కోటింగ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటండి, ఈ మెష్ చేసేటప్పుడు మనం వర్టికల్ కొడుతున్నామా హారిజంటల్ కొడుతున్నామా అంటే కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నా. అడ్డం కొడుతున్నామా నిలువు కొడుతున్నామా. నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ కోట్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టెప్ మనం అడ్డం కొడితే సెకండ్ స్టెప్ నిలువు కొట్టాలి, థర్డ్ స్టెప్ మళ్ళీ అడ్డం కొట్టాలి, ఫైనల్ స్టెప్ మళ్ళీ నిలువు కొట్టాలి. ఈ విధంగా స్టెప్స్ ఉంటాయండి. 3 కోటింగ్లకు ఒక స్టెప్ ఉంటుంది, అలాగే మనకి 4 కోటింగ్స్కి ఒక స్టెప్ ఉంటుంది, 5 కోటింగ్స్కి ఒక స్టెప్ ఉంటుంది. సో పాలిమర్ కోట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పాలిమర్ ఇంకొక కోట్ అప్లై చేసాం ఇక్కడ. అంటే 2 కోట్స్ పాలిమర్ అప్లై చేసాం, 2 కోట్స్ రైట్ కోట్ అప్లై చేసాం ఇక్కడ. సో టైప్స్ బట్టి మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటామండి. గుడ్డిగా మనం ఏదైతే అది ఫాలో అవ్వమన్నమాట. ఇప్పుడు ఆ స్లాబ్ కండిషన్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టే మనం ట్రీట్ చేయడానికి చూస్తాం. ఊరికే అక్కడ రైట్ కోట్ పాలిమర్ వాడినా, అక్కడ రైట్ కోట్ ఇది మనకి మల్టీక్రేట్ యూజ్ చేసాం, ఇక్కడ యూజ్ చేద్దాం అనేది కాదండి. ఆ స్లాబ్ ఏ స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ని బట్టి వేసేస్తాం అనమాట. మనకి పాలిమర్ కోట్ 2 కోట్స్ అయిపోగానే ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ కోట్ అండి. రైట్ కోట్ మొత్తం మనకి ఫస్ట్ కోట్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ కోట్ అంటే ఇది ప్రైమర్ కోట్ కాదండి, డైరెక్ట్
నార్మల్ కోటింగే. అంటే 10 లీటర్ కెమికల్‌కి 1 లీటర్ అనేది యాడ్ మిక్స్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటాం. ఇక బ్లాక్ కలర్ ఈ స్మోక్ గ్రే కలర్ రావడానికి మనం స్టైనర్స్ అనేటివి యూజ్ చేసుకుంటాం. చూడండి మనకి ఎంత క్లాసీ లుక్ అనిపిస్తుంది. కొంతమంది మనకి ఏవేవో చెప్తుంటారండి డ్యామ్ ప్రూఫ్ అది ఇదని. వాటన్నిటిని పక్కన పెట్టి మనకి వాటర్ ప్రూఫింగ్‌లో బెస్ట్ బడ్జెట్‌లోనే చాలా కెమికల్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన మీ దృష్టి పెట్టి మీకుండే ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోండి. ఏదో డ్యామ్ ప్రూఫ్ ఉంది. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాటన్నిటి జోలికి వెళ్ళకండి అని నేను సజెస్ట్ చేస్తా. ఇది మనకి సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత మనం డ్రై టైమ్ పెడతామండి. 2, 3 అవర్స్ వరకు 4 అవర్స్ వరకు మాక్సిమం. 4 అవర్స్ తర్వాత మళ్ళీ మనం మన కోటింగ్ స్టార్ట్ చేసుకుంటామనమాట. ఏదైనా మనకి ఒక సైట్ రాగానే ఆ సైట్‌కి మనం విజిట్ అవ్వాలా? లేకపోవాలా? అక్కడుండే కండిషన్ ఏంటి? అవన్నీ చూసుకొనే మనం కెమికల్స్ అనేటివి ఏది వాడితే పర్టిక్యులర్‌గా ఉంటుందనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో, మనం ఈ సైట్ అయితే ఇప్పటివరకు చూసింది లేదు. బట్ నార్మల్‌గానే మన వాళ్ళెళ్లి విజిట్ అయ్యి అక్కడుండే కండిషన్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాటి కోసం మనం వీటిని రిఫర్ చేసామనమాట. ఇది చూడండి మనకి సెకండ్ కోట్ అండి. ఫైనల్ కోట్. ఇది మనకి ఫైనల్ కోట్ అండి. దీన్ని కూడా సేమ్ అదే విధంగా 10 లీటర్స్‌కి 1 లీటర్ కెమికల్ యాడ్ మిక్స్ చేసుకొని బ్రష్ మూవింగ్ కోసం, రోలర్ మూవింగ్ కోసం అప్లై చేసుకుంటాం. చాలా ఈజీ వర్క్సే కానీ ఈ మధ్యలో ఏమవుతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎవరు వీటి గురించి తెలియక వేరే వాళ్ళని అప్రోచ్ అయితే వాడేం చేస్తున్నాడు, రూపాయి అయ్యే ఖర్చుని ₹2 దాకా తీసుకుంటాడు. అది వర్కబుల్ ఉండదనమాట. ఫెయిల్యూర్ లాగే ఉంటది. సో, అలాంటి వాటిని అవాయిడ్ చేస్తారని నేను అనుకుంటున్నా అండి. ఎందుకంటే మనం అవాయిడ్ చేసే కొద్దీ మనకే బెటర్. మనకి మార్కెట్‌లో ది బెస్ట్ కెమికల్స్ చాలా ఉన్నాయండి. బడ్జెట్‌లో ఉన్నాయి. అలాగే హైలీ రేంజ్‌లో ఉన్నాయి. ప్రతీదీ ఉన్నాయి. సో, వాటిలో ది బెస్ట్ కెమికల్ యూజ్ చేసుకున్నామంటే మనకి ప్రాబ్లమ్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి క్లియర్ అవ్వాలనే మనం కూడా అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. సో, అది మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతే ఉన్న వాళ్ళకి కూడా చిరాకొస్తుంది. ఎవరు బెస్ట్ వాళ్ళో, ఎవరు నార్మల్ వాళ్ళో, ఎవరిని కన్సల్ట్ అవుతే మన ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందో అనేది ఎవరు ఎక్స్‌ప్లనేషన్ చేయలేమనమాట. సో, మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా అయిపోగానే మనకి ఇంకొక ట్విస్ట్ జరిగిందండి. ఎలా అంటే అంతా మనం కోటింగ్ అయిపోయిన తర్వాత అంత అయిపోయి సార్ వాళ్ళకి వాటర్ టెస్టింగ్ అనేది చేయలేదు. మేబీ క్లారిటీగా ఉంటుందని. ఇంకా ఓకే అని లైట్ తీసుకున్నామండి. వాటర్ టెస్టింగ్ ఏం అవసరం లేదని. సో, వాటర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకేం చెప్పారంటే సార్ వాళ్ళు కాల్ చేసి, "చిన్న వర్షానికే సార్ మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడి నుండి వాటర్ మొత్తం కారిపోతుంది సార్" అన్నాడు. ఒక్కసారిగా మనకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పుడు నేను ఎక్కడున్నా అంటే విజయవాడలో ఉన్నా మంగళగిరిలో. ఇక చేసేదేమీ లేక మళ్ళీ మన వాళ్ళని సైట్ విజిట్ అవ్వమని చెప్పి, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న వాటన్నిటిని మళ్ళీ వాటర్ టెస్టింగ్ అనేది చేయించామనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదంతా మనకి ఫైనల్ కోటింగ్ అండి. ఇదంతా అయిపోయిన 1 డేకే సార్ మనకు కాల్ చేసి చెప్పాడు. "సార్ ఈ విధంగా ఉంది సార్. ఎక్కడైతే మనం వాటర్ స్టోర్ చేశామో అక్కడ కారుతుంది" అని ఫోటోస్ పంపించారు. నేను గూడా అబ్జర్వేషన్ చేశా బాగా. దారుణంగా అంటే దారుణంగా వాటరొస్తుంది. ఇక నాకే కాసేపు ఏం మాట్లాడలేక, "సార్ మా వాడిని రేపు ఎర్లీ మార్నింగ్ మీ దగ్గరికి రీచ్ అయ్యేలా పంపిస్తా సార్" అని చెప్పా. ఇప్పుడు చూడండి మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ లీక్ అవుతుంది. జస్ట్ చిన్న రెయిన్‌కే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఒక ఆహ్, ఏంటిది మన పైప్ ఉంది. ఆ పైప్‌ని మనం గూడా సరిగ్గా చూడలేదు. సో, ఆ పైప్ పోయిందనమాట. అది మళ్ళీ సార్ వాళ్ళు ప్లంబర్ వాళ్ళని పిలిపించి దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. ఇలా చిన్న చిన్న తప్పులనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మేము గూడా ఏమనుకున్నాం ఫర్దర్‌గా మా మిస్టేకేనేమో, మన మిస్టేకే మనం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అందుకే ఈ విధంగా ఉంది అని అనుకున్నా. సో, మళ్ళీ మార్నింగ్ మనం వాటర్ టెస్టింగ్ పెట్టిన తర్వాత ఏదైతే పైప్ ఉందో, ఆ పైపు మొత్తం పోయింది. మన రెయిన్ వాటర్ పైప్. అందులో నుండి దిగి మనకి వాటర్ అనేది లోపలికొస్తుంది. సో, నెక్స్ట్ మనం ఏం చేసామంటే, సరే సార్ మనం మొత్తం వాటర్ టెస్టింగ్ పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేసిస్తా అని చెప్పా. వాటర్ టెస్టింగ్ పెట్టిన తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సార్ వాళ్ళు ఆ పైప్‌ని రెక్టిఫై చేసుకున్నారు. సో, వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మన ఛానల్‌లో ఆల్ టైప్స్ ఆఫ్ లీకేజెస్ సంబంధించిన వీడియోస్ అవైలబుల్‌లో ఉన్నాయి.
అంటే గోడలకి చెమ్మ రావడం, అలాగే మనకి బాత్రూమ్ లీకేజెస్, బాల్కనీస్ లీకేజెస్, బా టైల్స్, ఇంకా బాత్రూమ్ టైల్స్ ఎపాక్సీ ఫిల్లింగ్స్. సో ప్రతి వీడియో అవైలబుల్లో ఉంది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేసుకొని మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి లైక్ వేస్తారని ఆశిస్తూ ఉన్నా.